ఇదిగో చూడండి, మీ విద్యార్థుల డిమాండ్స్ అన్ని విన్నాను, న్యాయమైనవే. కానీ సీఎం గారేమో మొండిగా ఉన్నారయ్యా. నేనేం చెప్పినా వినలేదు. నన్నేం చేయమంటారు? అది సరే, మీరు హోమ్ మినిస్టర్ కదండి, ఆ నిర్ణయాలు ఏదో మీరే తీసుకోవచ్చుగా. ఆ మాత్రం చేతకన్నప్పుడు ఆ పదవి ఎందుకో రిజైన్ చేయండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకండి. సీఎం గారు ఢిల్లీ నుంచి వస్తారు, కావాలంటే వీళ్ళు ఆయన అడగండి. అడ్డమైన వాళ్ళు అడిగినప్పుడల్లా రిజైన్ చేయడానికి కాదు నేను ఇక్కడుంది. చేయకపోతే చేయిస్తాం. మా విద్యార్థులు అంటే మీ దృష్టిలో అంత తేలిక కనిపిస్తున్నావా? అసలు ఈ విషయాలను మీరు సీఎం గారి దృష్టికి తెస్తున్నారని నమ్మకం ఏంటి? అందుకే మా విద్యార్థుల తరపున ఈ క్షణం నుంచి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. మీరు తెలుస్తారో సీఎం గారు తెలుస్తారో ఏదో ఒకటి తెలిపోవాలి. విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు. పాయే ఆ కుర్రోళ్ళు కూడా నీ ఇంటికి బీగి పాయే. ఆయన ఏ కాశీ యాత్రకో పోతే నీ దరిద్రం వదిలిపోతుంది. నేను కాశీకి వెళ్ళడం కాదు, వాళ్ళని పంపిస్తాను వాళ్ళకట్టి. ఏమండి మీరు ఊరుకోండి, చూస్తారుగా ప్రతి ఒక్కరికి లోకం అయిపోతాను. అది కాదండి. చేయండి, ఎంతకాలం చేస్తారో చేయండి. రాత్రికి రాత్రే మీ గుడారాలని తగలబెట్టించేస్తాను. ఇగ్గో కాల్చడం గట్లుంచు, పరిశాన్ పడబాకు. నేను చెప్తున్నా ఇను, ఇక సీఎం గారి గవర్నమెంట్ కూలిపోయినట్టే. అసలు నేను అనుకున్నట్టు ఈడు పడిపోవాలి కానీ గవర్నమెంట్ ఎలా పడిపోతాయి? ఆడనే ఉంది స్పాట్. ఏయ్ మీరు పోండి, దానికి నేను ప్లాన్ చేసిన గానీ మీ గవర్నమెంట్ వస్తే నాకు 10 పంచాయతీలు 5 జిల్లా పరిషత్తులు ఇస్తారా? మా తమ్ముడికి ఎమ్మెల్యే సీటు కూడా 4 మంత్రులను కూడా ఇస్తాను. అసలు నువ్వు ఏరుకున్నాక మిగిలినయే ఈడికిస్తాను. మీరు పొండయా పిచ్చా. అసలు ఆడుగాదు సీఎం, నేను, నువ్వే ఓము. అసలు ఏం చెప్పు. ముందు సమ్మె స్టార్ట్ గాని చెబుతా. అలాగా? అవును విజయ్, వాళ్ళ మాటలు బట్టి చూస్తుంటే వాళ్ళంతా కలిసి సీఎం గారి మీద ఏదో గూడు పుఠాన్ని చేస్తున్నట్టు నాకు అనుమానంగా ఉంది. చూడు విశ్వనాథ్, వాళ్ళ సర్కిల్స్ ని యాక్టివిటీస్ ని నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉండు. నువ్వు ఒక జర్నలిస్ట్ కాబట్టి అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ప్లాన్స్ ఏమిటో తెలుసుకుని నాకు చెప్పావంటే ఆ రాస్కల్స్ ని ఏరిపారేస్తాను. తప్పకుండా, నేను ఆ పని మీదే ఉన్నాను. ఈ రోజు రాత్రి వాళ్ళంతా హోమ్ మినిస్టర్ ఇంట్లో మీట్ అవుతున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సంటి ఆ నేలకంత పోతాడు కదా. స్టూడెంట్స్ నిరాహార దీక్ష మొదలుపెట్టి 9 రోజులైనది. సీఎం గారు ఎల్లుండి వస్తాడు. తప్పకుండా వాళ్ళకి నచ్చజెప్పి నిరాహార దీక్ష మాన్పిస్తాడు. అతని చేత్తో బత్తాయి రసం దాగిపిస్తారు. అది సీఎం మనిషి చేత తెప్పిస్తారు. గాడ మనిషి మన ప్లాన్ ప్రకారం విషయం కల్పించడం మా తమ్ముడు సంటిగడి పని. అది తాగి స్టూడెంట్స్ సస్తురు. అది సీఎం ఏర్పాటని ఆ మనిషి చేత చెప్పిస్తాం. గవర్నమెంట్ కుప్ప కూలిపోద్ది, సీఎం సెంట్రల్ జైలు పోతాడు. ఇదంతా నేను ఏర్పాటు చేస్తా. కానీ సీఎం వచ్చినప్పటి నుంచి ప్రతి మూమెంటు హోమ్ మినిస్టర్ గారు మీరే చెప్పాలా. ఎవడైనా సరే ఏసై పాయే. ఈ ప్లాన్ కూడా పాయే. స్పాట్లో ఉన్నట్టు మాట్లాడబాక, వెళ్ళు. ఏమైందా? నాకేం కాలా నేసిండ్రా.